హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు త్రిబుల్ ఫార్మ్స్. నేను మీ రైతులవర్తి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన ఆన్లైన్లో జరిగే మోసాలు అనమాట. అంటే ఈ పందెం కోళ్ళ రంగంలో ముఖ్యంగా రీసెంట్గా గమనిస్తే నాకు కూడా చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. అన్న, మేము పలానా వాళ్ళకి అడ్వాన్స్ వేసాము, హాఫ్ అడ్వాన్స్ వేసాము, ఫుల్ పేమెంట్ చేసాము, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు అని చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో దీని గురించి వీడియో అనమాట. ఫ్రెండ్స్, మనం ఇక లేట్ చేయకుండా మన టాపిక్ లో వెళ్ళిపోతే, ఈ ఫ్రాడ్స్ టూ టైప్స్ అన్నమాట. ఏంటంటే, ఒకళ్ళు మన ఆ, ఊరు పేరు లేని వ్యక్తులు ఏదో ఒక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేస్బుక్ లో కానీ, లేదా మన ఇన్స్టాగ్రామ్ లో కానీ, అలాగే వాట్సాప్ గ్రూప్స్ లో, అలాగే కొన్ని యూట్యూబ్ లో ఓన్లీ సేల్ పోస్టులు పెట్టే ఛానల్స్ ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు సేల్ పోస్టులు పెడుతుంటారు అనమాట. ఇంకొకటి పేరున్న ఫార్మ్స్. ఈ రెండు రకాల ఫ్రాడ్స్ ఉంటాయి. సో దీని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ, మన మన యొక్క ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇద్దరు రీసెంట్ గా ఈ 10 days బ్యాక్ లోనే ఇద్దరు ఆ, ఇలాంటి వ్యక్తులకి అడ్వాన్స్ వేసి లాస్ అయ్యారనమాట. వాళ్ళు వాళ్ళు చెప్పారు, అలాగే మనకి అనిపించింది. దీని గురించి ఒక అవేర్నెస్ వీడియో చేస్తే ఆ, ఎవరో ఒకళ్ళు కనీసం మన వీడియో చూసి కనీసం ఒకళ్ళిద్దరన్నా సేవ్ అవుతారు కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ టూ టైప్స్ ఫ్రాడ్స్ చేసే వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే, జనరల్ గా మన ఈ పందెం కోళ్ల రంగంలో సోషల్ మీడియా ద్వారా, అంటే ఏదో ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ కోళ్ళు కొనేవాళ్ళు 90% మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు అనమాట. అంటే జనరల్ గా ఏంటంటే, స్టూడెంట్స్ కానీ, లేదా హౌస్ హోల్డ్ వైఫ్స్ కానీ, అంటే గృహిణులు కానీ, లేదా రైతులు కానీ ఒక 4 కోళ్ళు మన ఇంట్లో మేపుకుంటే అవి వాటిని అమ్ముకుని దేనికో దానికి చిన్న చిన్న ఖర్చులకైనా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో, లేదా స్టూడెంట్స్ పాకెట్ మనీ గాని ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. ఈ టూ టైప్స్, అంటే ఊరు పేరు లేని వ్యక్తులు చేసే ఫ్రాడ్, అలాగే పెద్ద పెద్ద ఫార్మ్స్ చేసే ఫ్రాడ్ ఏంటంటే, జనరల్ గా సోషల్ మీడియా ద్వారా ఇలాంటి చిన్న వ్యక్తులు, చిన్నకారు రైతులు కదా కొనేది, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, రైట్ ప్లాట్ఫామ్ తెలియదు అనమాట. సో వీళ్ళని మోసం చేసినా క్వశ్చన్ చేయలేరు అన్న ఉద్దేశంతో జనరల్ గా వీళ్ళని టార్గెట్ చేస్తుంటారు. సో ఈ రెండు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ టైప్ 1 అన్నమాట. ఊరు పేరు లేని వ్యక్తులు ఏం చేస్తారంటే, మన ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాలో కానీ కొంచెం పెద్ద పెద్ద ఫార్మ్స్ వాళ్ళు పెట్టిన వీడియోస్, మంచి మంచి కోడి డౌన్లోడ్ చేసి వాళ్ళు ఇలాంటి సేల్స్ గ్రూప్స్ లో తమ కోడి అని, సపోజ్ 50,000 విలువ చేసే కోడి అనుకోండి, సూపర్ క్వాలిటీ ఉన్నది, వాడు 10,000 కో 15,000 కో సేల్ పెడతాడు అనమాట. మనం ఆ సేల్ పోస్ట్ చూడంగానే, అరే లడ్డు కావాలా నాయన అన్నట్టు, అరే ముందు ఫోన్ చేసేయాలి, ఈలోపు సేల్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో మనం ఎమ్మటే ఆ నెంబర్ చూడంగానే ఫోన్ చేస్తాం, ఏది కనుక్కోం. జనరల్ గా మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటానే ఉంటారు. మనం ఫోన్ చేయగానే వాడు 15,000 చెప్పిందల్లా అడుగుతున్నారు, మీకు కావాలా వద్దా అని మనల్ని కంగారు పెట్టేసి 12,000 అలా చెప్తాడు. మనం ఇంకా టెంప్ట్ అయిపోయి ఎమ్మటే ముంచేయండి మాకు అని చెప్పేసి అమౌంట్ కొట్టేస్తాం. అమౌంట్ కొట్టేసిన ఎమ్మటే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నమాట. అయితే ఇందులో కూడా మళ్ళీ టూ 2 రకాలు ఉన్నారు. అంటే ఫోన్ పే నెంబరు ఇవన్నీ పెట్టినోడు జనరల్ మనం పట్టుకోవచ్చు. మనం కొంచెం ధైర్యం చేసి మనకన్నా దమ్ముంటే త్రూ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కానీ పోలీసులను అప్రోచ్ అయ్యి వాడి యొక్క అడ్రస్ ఇవన్నీ వస్తాయి మనకి. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నా ఫ్రెండ్స్, జనరల్ గా ఇది కొంచెం లాంగ్ టాపిక్ అయినా కొంచెం ఓపిక చేసుకుని వినండి. ఇప్పుడు ఈ కొత్త రకం స్కామ్ ఏంటంటే, వాడు ఏం చేస్తాడంటే, వాడిది ఏదో ఒక పెట్రోల్ బంక్, ఏదో ఒక పెట్రోల్ బంక్ కానీ, లిక్కర్ మార్ట్ కానీ, లేదా ఏదన్నా ఒక షాప్ది కానీ స్కానర్ పెట్టి, అన్న నా ఫోన్ పే పని చేయట్లేదు, కొంచెం ఆ అమౌంట్ ఏదో ఈ స్కానర్కి పంపేయన్నా అంటాడు. మనం పంపించేస్తాం అనమాట. ఆ లిక్కర్ మార్ట్ అతనికి కానీ వీళ్ళకి కానీ ఏ సంబంధం ఉండదు. వాళ్ళు ర్యాండమ్గా వెళ్ళేసి, అన్న ఇలా మా ఫ్రెండ్ అమౌంట్ సెండ్ చేస్తాడు, మీకు కావాల్సి ఎంతో కొంత తీసుకోండి అన్న, నాకు అర్జెంట్ అమౌంట్ అని చెప్పేసి వాడిని రిక్వెస్ట్ చేస్తారు. మనం రేపు ఆ ఐపీ అడ్రస్లు, యూపీ అడ్రస్లు పట్టుకుని మనం వెళ్ళినా కానీ ఆ లిక్కర్ మార్ట్ మనకు తెలియదయ్యా, ఎవరు వచ్చి అడిగారు అమౌంట్, ఇచ్చామని చెప్తారనమాట. ప్రజెంట్ ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ జరుగుతున్నాయి. సో మీకు ఎవరన్నా స్కానర్ పెట్టి కనుక అమౌంట్ సెండ్ చేయమంటే 100% అది ఫ్రాడే అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇదొకటి ముఖ్యంగా అబ్జర్వ్ చేయాలి. ప్రెజెంట్ ఈ టైప్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంక అసలు మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న రాజేష్ ఫార్మ్స్ అతను 5,000 ఫాలోవర్స్ ఉన్నారు చూడండి. అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజ సేల్‌కి పెట్టాడు. అదే ఫైనల్‌గా 12,000 అని చెప్పాడు. అలాగే భవానీ లిక్కర్ మార్ట్ అనేది చిత్తూరు అనమాట. దీని యొక్క స్కానర్ పెట్టేసి దానికి అమౌంట్ కొట్టించుకున్నాడు. అలాగే మీకు అవి పక్కన అతని నంబర్ కూడా పెడుతున్నాను చూడండి, రాజేష్ అనమాట. బట్ ఈ నంబర్ ఫోన్ ఎత్తడు, స్విచ్ ఆఫ్ వస్తది. మనోడు ఎంత ముదురంటే, ఒకసారి మీకు అతని కాల్ రికార్డింగ్ పెడతాను, స్కానర్ పెడతానన్నాడు. అలాగే పాపం మన కస్టమర్ అతని పేరు రివీల్ చేయననమాట.
ఆయన ఇలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి అంటే మన దగ్గర ఏమి ఉండదండి ఆ ఫ్రాడ్ అన్నాడు. ఒకసారి జస్ట్ అతను వాయిస్ రికార్డింగ్ కూడా వినండి. ఇదే మీరు పార్సిల్ చేసి నాకు ఫోటో పెడతారా? ఫోన్‌పే చేయమంటారా? మీరు ఫోటో పెడతాను, స్కానర్ పెడతాను, మీరు ఫోన్పే చేయండి. ఆ! నేను దాని ఫొటోస్ వీడియోస్ అన్నీ పెడతాను. అలాగేనన్నా అలాగే. పిన్ కోడ్ అన్నీ పెట్టండి. అన్నయ్య ఇప్పుడు మీరు నాకు వాట్సాప్‌లో ఒకసారి దాని తాలూకు వీడియో, ఫోటో పెడతారా ఒకసారి? తర్వాత ఫస్ట్ మీరు చేసిన తర్వాత నేను అన్నీ పెడతాను. ఫస్ట్ వీడియో పెడతాను, దాని తర్వాత ఫోటోలు పెడతాను. ఓకేనా? ఏం లేదన్నయ్య, మీరు తప్పుగా అనుకోకండి గానీ కొంచెం ఏటి చేస్తుంటారంటే ఇప్పుడు ఈ ఫోటోల వాళ్ళు కూడా ఇన్‌స్టాలోని, వాట్సాప్‌లోని, ఫేస్‌బుక్‌లోని ఇలా కాల్ చేస్తే ఇది చేస్తానంటే ఫ్రాడ్ కూడా చేసేస్తారన్నయ్య ఎక్కువ శాతం. హలో! హలో! ఏమో మన దగ్గర ఎప్పుడు జరగలేదు. అదా మీలా కాదులేండి. ఇది మీ ఫామ్ కదా మీది. హ్మ్. సరేనా? సరే అన్న. మీరు మీ వాట్సాప్‌లో మెసేజ్ చేస్తాను. దానికి ఫోన్‌పే నెంబర్ చెప్పండి. సరే సార్. హ్మ్. నేను మన ఫాలోవర్స్ కానీ ఈ వీడియో చూసే పర్సన్స్ కానీ చేసే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో కోళ్ళు కొనండి తప్పులేదు. బట్ కోళ్ళు కొనే ముందు మీకు పలానా మీరు చూసారనుకోండి పోస్ట్, అది జెన్యూన్ కాదా అని తెలుసుకోండి. వాడి యొక్క ఫామ్ డీటెయిల్స్ పూర్తిగా చూడండి. ఇన్స్టాగ్రామ్లో వాడి యొక్క వీడియోస్ చూడండి, సేల్ పోస్టులు చూడండి, రివ్యూలు చూడండి, వాడి అడ్రస్ ఎక్కడో తెలుసుకోండి. మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి, వాడి అడ్రస్ ప్రూఫ్ ఏదో ఆధార్, పాన్ కార్డు ఏదో ఒకటి పెట్టించుకోండి. తొందరపడి అడ్వాన్స్లు మాత్రం వేయద్దు. వాడు జెన్యూన్ అనుకోండి, మీరు ఆల్రెడీ అంత ర్యాప్ ఉందనుకోండి, లేదా అతనికి సర్కిల్ ఎలా ఉంది అంటే ఇన్ కేస్ మనకి ఇతనితో ప్రాబ్లం వస్తే మనం ఎవరినైనా అడగగలుగుతాము. వాడి ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది, మీరు ఒకసారి వాడి ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ ప్రొఫైల్ క్లియర్గా చెక్ చేసిన తర్వాత మాత్రం ఏంటి, ఏదో కోడి బాగుంది కదా అని పోతే మళ్ళీ రాదు, ఈ లడ్డు ఎవరంత చేసుకుంటారు అన్న ఉద్దేశంతో మీరు కనుక అంటే అడ్వాన్స్ అంటే వాళ్ళ యొక్క ధైర్యం కూడా ఇదే అన్నమాట. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు పుడతానే ఉంటారు. సో దయచేసి మీరు మాత్రం ఏదైనా అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు వాడి యొక్క ఫామ్ డీటెయిల్స్ కంప్లీట్‌గా చూసి జెన్యూనా కాదా అని అనిపిస్తేనే మీరు ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని ఏదో ఆఫర్ వచ్చింది కదా అని చెప్పేసి మాత్రం ఇప్పుడు మనకి ఊరు పేరు లేని వ్యక్తులు ఫ్రాడ్ చేసేది ఎలాగో చూసాము. అలాగే పేరున్న ఫార్మ్స్ కూడా ఈజీగా ఫ్రాడ్ చేస్తున్నాయి అనమాట. ఇది ఫ్రాడ్ అని మనకు అనిపించదు. సరే ఆ ఫ్రాడ్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు పేరున్న ఫార్మ్స్ ఎలా ఫ్రాడ్ చేస్తాయంటే మీకు పలానా బ్రీడర్ కింద చిక్స్ ఉన్నాయని పెడతారు. అసలు ఆ బ్రీడర్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. మనకు ఓన్లీ వీడియోలో మాత్రమే ఉంటది. మనం క్వెషన్ చేయము. అరే వీడి పేరున్న ఫార్మ్ అని చెప్పేసి, అంటే పేరున్న ఫార్మ్ అంటే సోషల్ మీడియాలో పేరుందనమాట. అసలు ఆ అమ్మే వ్యక్తికి అసలు బ్లడ్ లైన్ అంటే ఏంటో తెలీదు. ఆ హిస్టరీ అంటే ఏంటో తెలీదు. ఆ కోళ్ళ యొక్క దేనికి కలిపితే ఎలాంటి అవుట్‌పుట్ వస్తదో తెలీదు. అసలు బేసిక్‌గా ఏంటంటే కోడి మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాడు ఓన్లీ ఈ ఫీల్డ్‌లో డబ్బు సంపాదిద్దాం అని వస్తారనమాట. దయచేసి అలాంటి వ్యక్తుల దగ్గర అయితే మాత్రం మీరు బ్రీడ్ అనేది తీసుకోవద్దు. మీరు ఎవరి దగ్గర తీసుకున్నా ముందు మీరు తీసుకునే పర్సన్ జెన్యూన్ అయి ఉండాలి. వాడికి కోడి అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అలాంటి వ్యక్తి దగ్గర మాత్రం తీసుకోండి. బిజినెస్ మోటివ్‌లో ఆలోచించేవాడు మాక్సిమం ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తాడు. మీకు వీడియోలో కనిపించేవాడు కోళ్ళు మేపడు. వాళ్ళేంటంటే ఒక నలుగురితో చిన్న చిన్న రైతులు అంటే యూట్యూబ్ ఇయన్నీ తెలియని రైతులతో జస్ట్ ర్యాప్ ఏర్పరచుకొని మీరిప్పుడు అతనికి ఆర్డర్ ఇచ్చారనుకోండి. మీకో బ్రీడర్ చేస్తాడు. మీరు వాడికి అడ్వాన్స్ ఏసి 10 పిల్లలు బుక్ చేసుకుంటే, వాడు ఇంకొకళ్ళకి అడ్వాన్స్ ఏసి వాడు బుక్ చేసుకొని దాన్ని మనకిస్తాడనమాట. అంటే ఏ బ్రీడర్ కిందొచ్చినాయో తెలీదు. వాటి లైనేజ్ తెలీదు. అదేది తెలీదు. ఇదొక బ్రోకరేజ్ బిజినెస్ అనమాట. మీకు ఇవి ఇయన్నీ. సో, అదొక రకమైన మోసం. అలాగే ఇప్పుడు కొత్తగా లక్కీ డ్రాలని పెట్టారు. అంటే అందరూ ఇలా చేస్తారని కాదు. బట్ మెజారిటీ ఆఫ్ ది 90% మాత్రం ఇలా చేస్తున్నారనమాట. లక్కీ డ్రాలని పెడతారు. ఇన్ని టోకెన్‌లని పెడుతున్నారు. అందులో మాక్సిమం టోకెన్‌లు ఫిలప్ అవ్వవు. అవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లే రాసేసుకుంటారనమాట. సో, సపోజ్ ఒక 50 టోకెన్‌లు పెట్టారనుకోండి. ఒక్కో టోకెను 200 ఎంతో కొంత పెట్టారనుకోండి. అందులో 30 టోకెన్లు వాళ్ళోళ్ళే ఉంటారు. ఒక 20 టోకెన్లు మాత్రం జనాలేస్తారనమాట. అదృష్టం బాగుండి జెన్యూన్ కస్టమర్‌కి వస్తే పర్లేదు. బట్ ఏంటంటే వాళ్ళోడికే వస్తాయి. వాడి కోడి మిగిలిపోద్ది. వాడి డబ్బులు మిగిలిపోతాయి. ఇదొక రకం ఫ్రాడ్. అంటే బాబు కోడిని చూపించరా అంటే లగ్జరీ కార్లు, అలాగే బైక్స్ మీద రీల్స్ చేయటం అయి పెడుతుంటారు. అంటే ఏంటంటే జనరల్‌గా మనం చెప్పే కదా వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఏంటంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. ఈ వీడియోలన్నీ చూసి ఆహా! ఈ పందెం కోళ్ళు గనక లేదా ఈ నాటుకోళ్ళు, కడక్నాథులు ఇవి పెంచితే మనం కూడా ఇలా కార్‌లో తిరుగుతాం అని అనుకుంటారు.
బట్ అదేదో సినిమాలో అన్నట్టు పైకి మాత్రమే కద్దరు, లోపలన్నీ చినిగిపోయిన బనీన్లు డ్రైయర్లే అన్నట్టు ఉంటుంది అనమాట సిచ్యువేషన్. సో ఫ్రెండ్స్, మీరు ఎవరి దగ్గరైనా కొనే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అతను జెన్యున్ కాదో చూసుకోండి. నెక్స్ట్ మనకి అవైలబిలిటీలో ఉంటాడో లేదో చూసుకోండి. అతని బ్రీడ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో చూసుకోండి. మీకు ఎనీ టైం ఆన్సరబుల్గా ఉంటుందో లేదో చూసుకోండి అనమాట. అంతేగాని ఈ ఆఫర్లు ఇవన్నీ ఆఫర్లు ఎవరు పెడతారు? స్టాక్ ఉన్నోడే, అంటే సేల్ అవ్వకుండా స్టాక్ ఉన్నోడు పెడుతుంటారు అనమాట. సో దయచేసి మీరంతా ఇది గమనిస్తారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరినో విమర్శించాలని, ఒకళ్ళ మీద ఏదో బురద జల్లాలని కాదు. జనరల్‌గా ఇయన్నీ నేను లాస్ట్ 1 మంత్ నుంచి అలా అబ్జర్వ్ చేసింది. కొందరి కోరిక మేరకు అలాగే నాకు కూడా చెప్పాలనిపించిందనమాట. ఎందుకంటే ఈ వీడియో చూసి కనీసం ఒకళ్ళిద్దరన్నా సేవ్ అవుతారని. సో ఫ్రెండ్స్, మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఈ పందెం కోళ్ళ రంగంలోకి గానీ, ఈ కోళ్ళ పెంపకంలోకి వచ్చే కొత్త వాళ్ళకి లేదా రైతులకి సూచనలు, సలహాలు ఇవ్వటం, అలాగే ఇలా కొంతమంది నుంచి కాపాడటం మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ గనక ఒకసారి ఎళ్లి మొత్తం చూడండి. వర్తి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నలుగురికి ఉపయోగపడుద్ది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, మీ రవితేజ్ అలవత్.